షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవత దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప దేవుడి దినమంతే మనందరికి దయచేయను గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యును. సమాధానకర్తయగు దేవుడు మనకి తోడై ఉంటాడు ఎప్పుడు అనేది ఇక్కడ మంచి కండిషన్. అదేంటంటే, మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుదురో. మనందరం కూడా తండ్రి అయిన దేవుడైన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయని లోకానికి పంపించినప్పుడు ఆయన నామం పేరట ఆయన సన్నిధిని అంగీకరించి విశ్వాసులుగా పిలువబడుచు ఆయన పోలి ఆయన యొక్క ప్రేమను పొందుకొని నడుస్తున్నాము అని మన యొక్క విశ్వాసము. అయితే నిజముగా అటు రీతిగా మనం ఉన్నామా లేదనేది మనము పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించిద్రో, స్పష్టంగా చెప్పాలంటే ఆయన పోలి నడుచుకోవటము. నిజముగా ఆయన చెప్పిన మాటలు మనము నమ్ముచున్నామా, ఆయన మార్గంలో నడుస్తున్నామా, ఆయన యొక్క ప్రేమను మనము సమాజంలో మన బంధుమిత్రులకు స్నేహితులు పంచుతున్నామా అనేది ఈ మాట ద్వారా మనం గ్రహించవచ్చు. మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అనగా మనందరము కూడా ఆయన యొక్క రాకడలో ఎత్తబడాలి. మనందరము కూడా ఆ యొక్క మంచి పవిత్రమైన పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండాలనేది ఆయన యొక్క వాంఛ. దానికి తగ్గట్లుగా మనమందరం కూడా ఈ పాపం నుండి విడిపించబోటకు, శరీరేచ్ఛల నుండి విడుదల పొందుటకు ఏమేమి చేయాలో తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ప్రవక్తల ద్వారా వారి యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలను మన కొరకు, మన జీవితం యొక్క పవిత్రత కొరకు ఇందులో పొందుపరిచారు. వాటిని చేస్తేనంట వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడేను. సమాధానమును కర్త అంటే సమాధానం దయచేవాడు ఆయన మాత్రమే. లోకంలో మనము దానిని ఎక్కడ కూడా సంపాదించలేము, ఏ మనిషి దగ్గర కూడా ఒప్పించుకోలేము, ఎక్కడ కూడా మనము కొనలేము, ఎవరికి అది అసాధ్యము. కానీ తండ్రి అయిన దేవుడికి మాత్రమే అది సాధ్యము. కాబట్టి ఎవరైతే అసమాధానంతో ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నారో, నెమ్మది లేకుండా ఉన్నారో అట్టి వారు చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ చెప్తున్నట్లుగా ఆయన వల్ల మనం ఏమి నేర్చుకున్నామో, ఆయన యొద్ద మనం ఏమి చూచామో అవన్నీ కూడా చేయాలంటప్పుడే మనం సమాధానంతో ఉంటాము. అనగా పాపపు స్థితి నుండి, భ్రష్ట స్వభావం నుండి, నాశనకరమైన తెగుల నుండి విడిపించబడి పవిత్రతతో, పరిశుద్ధతో, నెమ్మదితో ఉంటే అదే సమాధానము కదండి. ఎప్పుడైతే ఏదైనా ఒక మాట విన్నామో మనము అప్పుడే మర్చిపోయానుకో మనకు సమాధానం దొరుకుతుంది. అలా కాకుండా ఆ మాటను ఇంకొకరికి చెప్తూ ఉన్నామంటే దాని ద్వారా అనేక రకమైన ఇబ్బందులను మనమే కొని తెచ్చుకున్నాం. కాబట్టి ఎక్కడ విన్నది అక్కడే వదిలేయాలి, ఎక్కడ చూసింది అక్కడే మర్చిపోవాలి. దాన్ని మనం దగ్గర పెరిగి ఉంటే కనుక సమాధానం మనమే వాటి చేసుకున్నట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఈ మంచి మాట చూస్తే కనుక, అప్పుడు సమాధానకర్తగా దేవుడు మీకు తోడేయను. ఎప్పుడంటే ఆయన వల్ల నేర్చుకున్న ఆ యొక్క మార్గమును, అనగా నీతి, న్యాయ, యథార్థతలు గల మార్గమును మనము అనుసరిస్తే గనక ఆ యొక్క సమాధానం మనము పొందుకుంటాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూస్తే గనక, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడుబడును గాక. ఏంటండి, మన యొక్క ఆత్మ సంపూర్ణం అవ్వాలి, నిందారహితముగా ఉండాలి. అది దయచేవాడు సమాధానకర్తయగు దేవుడు మాత్రమే. కాబట్టి అది ఆయనకే సాధ్యము, ఇంకెక్కడ ఇది దొరకదని మనము చెప్పుకుంటున్నాం కదండి. కాబట్టి ఆ సమాధానము కొరకు, శాంతి కొరకు, నెమ్మది కొరకు ఆయన మీదే ఆధారపడదాం. అనగా ఆయన మార్గమును నడుద్దాం, ఆయన పోలి నడుచుకుందాం. ఈలోక ఆశల నుండి, శరీరేచ్ఛల నుండి, పాపపు నాశనకరమైన తెగుల నుండి మనం దూరంగా ఉంటే గనక సమాధానం మనల్ని వెతుక్కుంటూ దగ్గరికి వస్తుందనగా దేవుని యొక్క ప్రేమ మనకు తోడుగా ఉంటుందని గ్రహించి అటు రీతిగా అందరూ కూడా సాగిపోవాలని మిమ్మల్ని అందరి ప్రేమతో కోరుతూ ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ
సమాధానకర్త యొక్క దేవుని యొక్క ప్రేమను తోడు మనం పొందుకుందాం. అట్టి కృప దేవదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నిన్ను పోలి నడుచుకుంటే మాకు సమాధానము దొరుకుతుందని ఈరోజు వాక్యం ద్వారా నేర్పించారు. అవును తండ్రి, సమాధానం పొందుకుంటామంటే నాయన ఈ లోకంలో నాయన యొక్క ఈ జన సమూహం మధ్య, సమాజం మధ్య అంత ఈజీ కాదేమో ప్రభా. ఎందుకంటే అనేక రకమైన మనుషుల మధ్య ఆయన బ్రతుకుచున్నప్పుడు అనేకమైన నిందలు, అనేకమైన మాటలు, అనేకమైన రకాల ప్రవర్తనలు తండ్రి ప్రభా విసిగిస్తున్నాయి తండ్రి ప్రభా, బాధ పెడుతున్నాయి తండ్రి ప్రభా, సమాధానానికి దూరం చేస్తున్నాయి. నాయన, నిన్ను పోలి నడుచుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆ సమాధానాన్ని పొందుకునే ఆ యొక్క సమాధానపు స్థితిలో వీళ్ళ కృపను దయచేయమని, శాంతితో నెమ్మదితో నేను మమ్మల్ని అందరూ నింపమని, ఈ వాక్యం ఉన్న బిడ్డలందరి జీవితాల్లో సమాధానంను, సమృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.